నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా పేపర్ వాచ్ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మనం ఏ పేపర్లో ఏ న్యూస్ వచ్చిందో చూద్దాం। ప్రధానంగా అయితే ఈ రోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అయితే అన్ని పేపర్లలో కూడా మనం వైఎస్ జయంతి శుభాకాంక్షల గురించి అయితే చూస్తూ ఉన్నాము। V6 వెలుగు పేపర్ చూసినట్లయితే గనుక తెలుగు హృదయాల్లో చెరగని ముద్ర అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వైఎస్ఆర్ అజెండా ఎగిరే కాంగ్రెస్ మువ్వన్నెల జెండా అని చెప్పి మనకి వైఎస్ఆర్ గారి ఫోటో వేసి అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరా గాంధీ వీళ్ళందరి ఫొటోస్ కూడా మనం చూడొచ్చు। ఇక ప్రధానంగా నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే వెలుగు పేపర్కి సంబంధించి అదానీపై హిండెన్బర్గ్ రిపోర్ట్ అంతా ప్లాన్లో భాగమే అనుకుంటా కూడా మనం ఇక్కడ ఒక వార్త ప్రధానంగా చూడొచ్చు। 2 నెలల ముందే రిపోర్ట్ను కింగ్డన్ హెడ్జ్ ఫండ్తో పంచుకున్న హిండెన్బర్గ్ అని చెప్పి ఇక్కడ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లలో పార్ట్నర్ పొజిషన్ల గురించి అలాగే రిపోర్టు చూసినట్లయితే కనుక 183.23 కోట్ల ప్రాఫిట్ అని కూడా ఇక్కడ మనకి ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు। కోటక్ బ్యాంక్ ట్రేడింగ్ అకౌంట్లో అదానీ షేర్ల అమ్మకం అని చెప్పి కూడా సెబీ చెప్తున్నట్టుగా కూడా ఇక్కడ మనకు ప్రధానంగా ఈ వార్త హైలైట్ అవుతుంది। దీనికి సంబంధించి వివరాలు చూసినట్లయితే కనుక ఒక్కసారి మనకు అదానీ గ్రూప్ షేర్ల మ్యానిపులేషన్కు పాల్పడిందని రిపోర్ట్ విడుదల చేసిన యుఎస్ షార్ట్ సెల్లర్ ఈ రిపోర్ట్ పబ్లిక్లోకి వచ్చే 2 నెలల ముందే ఇతరులతో పంచుకుందని మార్కెట్ రెగ్యులేటరీ సెబీ పేర్కొంది। న్యూయార్క్కి చెందిన హెడ్జ్ ఫండ్ మేనేజర్ మార్క్ కింగ్టన్తో ఈ రిపోర్ట్ను పంచుకుని అదానీ గ్రూప్ షేర్లను షార్ట్ చేసిందని తెలిపింది। వచ్చిన లాభాలను వీరు పంచుకున్నారంది। సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హిండెన్బర్గ్ ఫౌండర్ నాథన్ ఆండర్సన్కు న్యూయార్క్ హెడ్జ్ ఫండ్ కింగ్టన్ మేనేజ్మెంట్కు ఈ కంపెనీ ఫౌండర్ మార్క్ కింగ్టన్కు కోటక్ బ్యాంకుకు చెందిన విదేశీ కంపెనీకి 46 పేజీల షోకాజ్ నోటీసులు జారీ చేసింది। 21 రోజుల్లో రెస్పాండ్ కావాలని ఆదేశించింది। మార్కెట్లో లిస్ట్ అయిన 10 అదానీ కంపెనీల షేర్లు హిండెన్బర్గ్ దెబ్బకు పడిపోవడంతో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ ఏకంగా $150 బిలియన్ పతనమైన విషయం తెలిసిందే। ఈ కంపెనీ షేర్లను షార్ట్ చేసి ఎలా లాభాలు పొందారో సెబీ షోకాజ్ నోటీస్లో వివరంగా ఉంది। తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి మార్కెట్లో పానిక్ సెల్లింగ్కు కారణమై అడ్డగోలుగా హిండెన్బర్గ్ లాభపడిందని సెమీ కామెంట్ చేసినట్టుగా కూడా మనకి ఇక్కడ ప్రధానంగా ఈ వార్త చూడొచ్చు। ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఐబీడీ పేగు వ్యాధిపై యశోద హాస్పిటల్స్ కాన్ఫరెన్స్ అని చెప్పి కూడా మరొక వార్త మనం ఇక్కడ చూస్తున్నాము। ఇక 10 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన నెక్స్ట్ జెన్ ఎనర్జియా అని చెప్పి కూడా ఇక్కడ ప్రధానంగా ఇంకొక వార్త మనం చూస్తున్నాం। దీనికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే గ్రీన్ డీజిల్ అంటే కూరగాయలు, నూనెలు, జంతువుల కొవ్వు నుంచి తయారు చేసే డీజిల్ కంప్రెస్డ్ బయోగ్యాస్ పంపులను ఏర్పాటు చేయడానికి రానున్న 10 ఏళ్లలో 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని నెక్స్ట్ జెన్ ఎనర్జియా ప్రకటించింది। మొత్తం 5,000 CBG పంపులను ఓపెన్ చేస్తామని పేర్కొంది। ఒక్కో పంపును ఏర్పాటు చేయడానికి 3 కోట్లు ఖర్చు అవుతుందని కూడా తెలిపింది। నోయిడాకు చెందిన ఈ కంపెనీ తాజాగా ఉత్తరప్రదేశ్లోని మౌ జిల్లాలో తమ మొదటి CBG పంపును ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రధానంగా మనం ఈ వార్త కూడా ఇక్కడ చూడొచ్చు। ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ నుంచి రిజల్ట్స్పై ఇన్వెస్టర్ల ఫోకస్ అని చెప్పి కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న ఈ రోజంతా కూడా ప్రధానంగా మార్కెట్లకు సంబంధించి మనం న్యూస్ చూడొచ్చు। తర్వాత బడ్జెట్ నుంచి ఫార్మాకు ఇవి కావాలని చెప్పి కూడా మరొక వార్త మనం వెలుగు పేపర్లో చూడొచ్చు। బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్ రాయితీలను ప్రకటించాలని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కేటాయింపులు పెంచాలని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీని కాపాడేందుకు సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ప్రభుత్వాన్ని కోరుతోంది। ఈ నెల 23న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఫార్మా సెక్టార్కు ఏం కావాలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా ఆదివారం ప్రకటించింది। MNCలకు రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్లను, కార్పొరేట్ ట్యాక్స్ రాయితీలను ఇవ్వాలని OPPI డైరెక్టర్ జనరల్ అనిల్ మాటియా కోరినట్టుగా కూడా ఇక్కడ మనం ప్రధానంగా ఈ వార్త కూడా చూడొచ్చు। ఇక నెక్స్ట్ పేజ్ చూసినట్లయితే కనుక ఆదివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను హారతి ఇచ్చి ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ప్రధానంగా మనం ఈ వార్తను కూడా ఇక్కడ చూడొచ్చు। ఇక నెక్స్ట్ మనకి ఎల్లమ్మ తల్లికి తొలిబోనం, గోల్కొండ కోటలో ఘనంగా జాతర షురు।
లంగర్ హౌస్ నుంచి కోట వరకు భారీగా తొట్టెల ఊరేగింపు, పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. ఈ వార్త కూడా మనం చూడొచ్చు. ఆషాఢ మాసం వచ్చింది, అమావాస్య నిన్న ఆదివారం నుంచి కూడా బోనాల జాతర అనేది స్టార్ట్ అయింది. మొదటి బోనం గోల్కొండలో ఎత్తినట్టుగా కూడా ప్రధానంగా ఈ వార్త కూడా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 6 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ అని చెప్పి కూడా ఇక్కడ మనం మరొక వార్త చూడొచ్చు. మార్చి నాటికి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పిప్రి, పాలెం వాగు, మత్తడి వాగు, సదర్మట్, నెల్వాయి పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం అన్నట్టుగా కూడా ఇక్కడ మనం ప్రధానంగా ఈ వార్త చూడొచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుల నిర్మాణం, ఆయువు పట్టు లాంటి డిస్ట్రిబ్యూటర్లపై దృష్టి. ఆ 6కి 241 కోట్లు ఖర్చు అవుతాయని అధికారుల అంచనా. వాటిని అసంపూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేసిన గత సర్కార్ అని చెప్పి మనకు ప్రధానంగా ఈ వార్త కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ చూసినట్లయితే విభజన సమస్యలపై సర్కార్ డెడ్ లైన్ అని చెప్పి కూడా మరొక వార్త ఇక్కడ మనం చూడొచ్చు. 4 నెలల్లో కంప్లీట్ చేసేలా కార్యాచరణ. ఏపీలో కలిసి రోడ్ మ్యాప్ తయారీపై కసరత్తు. మొదటిసారి అంకాల వారీగా వ్యవస్థలో షెడ్యూల్ 9-10 సంస్థల్లో కార్పొరేషన్ల వారీగా పరిష్కారం. సయోధ్యకు తీరే వాటిపై కోర్టు కేసులు ఉపసంహరణ అని కూడా మరొక వార్త మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ అశ్వారావుపేట ఎస్ఐ మృతి అని కూడా ప్రధానంగా ఈ వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే అన్యాయంగా జరగనియ్యం అని చెప్పి కూడా మరొక వార్త ఇక్కడ రైతులకు సంబంధించి ప్రధానంగా ఈ వార్త మనం చూడొచ్చు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు, డిప్యూటీ సీఎం భట్టి అని కూడా ఇక్కడ ఈ వార్తను మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పిన వాళ్ళను వదిలిపెట్టాం, నిష్పక్షపాతంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కుటుంబానికి పరామర్శ అని కూడా మనం ఇక్కడ ఒక రైతుకి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతు ఆత్మహత్యకు సంబంధించి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తున్న వార్త కూడా ప్రధానంగా చూస్తున్నాం. ఈ వార్త వివరాల్లోకి వెళ్తే మదిరకు సంబంధించి న్యూస్. రైతులకు అన్యాయం జరగనివ్వబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ అంశానికి సంబంధించి ఇక్కడ మనం ప్రధానంగా చూసాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్కు 31,382 మంది అని కూడా మరొక వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ 1:50 రేషియోలో అభ్యర్థుల ఎంపిక. అక్టోబర్ 21 నుంచి మెయిన్ ఎగ్జామ్స్. ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలను కూడా ప్రధానంగా ఈ వార్త కూడా మనం చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి కేవ్ పబ్లో డ్రగ్ పార్టీ. ఈ వార్త కూడా ప్రధానంగా ఇక్కడ హైలైట్ అవుతుంది. హైదరాబాద్ ఖాజాగూడలోని పబ్పై టీజీ న్యాబ్ అధికారుల దాడి అని చెప్పి ఇక్కడ ఒక వార్త మనం చూడొచ్చు. 55 మందికి డ్రగ్ టెస్ట్, 25 మందికి పాజిటివ్. వాళ్ళందరూ అరెస్ట్. పరారీలో పబ్ ఓనర్లు. నిందితుల్లో ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్స్ గంజాయి, కొకైన్, MDM డ్రగ్స్ తీసుకుంటున్నట్టు కూడా గుర్తించారు. ఇక ఈ వార్తని మనం వివరాల్లోకి వెళ్తే కనుక హైదరాబాద్ మనకి అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్ ఖాజాగూడ అలాగే గచ్చిబౌలి ఈ ఏరియాలో ఎక్కువగా అయితే పబ్స్ ఉంటాయి. ఇలాంటి పబ్స్లో ఎక్కువగా డ్రగ్స్ అనేవి దొరకడం మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. ఈసారి ఖాజాగూడలోని ది కేవ్ పబ్లో డ్రగ్ పార్టీ జరిగిందని కూడా ఇక్కడ మనం ప్రధానంగా ఈ వార్త చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే కనుక అది ఇందాక మనం చూసాము 6 ప్రాజెక్టులపై సీఎం స్పెషల్ ఫోకస్ అనేది ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నట్టుగా కూడా ఇక్కడ మనం ప్రధానంగా ఏం మాట్లాడారు అనేది ఈ వార్తలో మనం చూడొచ్చు. సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ సీఎంతో భేటీ అయ్యా అని కూడా ప్రధానంగా మనం ఇక్కడ ఈ న్యూస్ చూడొచ్చు. విభజన సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని, సిద్ధాంతపరంగా ఆలోచనలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగు జాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు
చంద్రబాబు తొలిసారి రాగా పార్టీ కార్యకర్తలు నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక విభజన సమస్యలపై చొరవ తీసుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశానని చెప్పారు. 2 రాష్ట్రాల సీఎంల భేటీకి ఇదే ముందడిగని తెలిపారు. తన లెటర్కు సానుకూలంగా స్పందించిన రేవంత్తో శనివారం సాయంత్రం భేటీ అయ్యానని వివరించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు భారీ ర్యాలీగా వచ్చినట్టుగా కూడా ఇక్కడ చూస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివచ్చారు. తెలంగాణ టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికినట్టుగా కూడా మనం ఈ వార్త ఇక్కడ చూస్తున్నాము. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కనుక 3 ఏళ్లలో 3 ఘట్టాలు అని కూడా ప్రధానంగా ఈ వార్త కూడా మనం వెలుగు పేపర్లో చూస్తున్నాం. పిసిసి చీఫ్గా సీఎం రేవంత్ రెడ్డి 3 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఇక ఈ 3 ఏళ్లలో 3 ఘట్టాలు జరిగాయని అవి తన జీవితంలో మరవలేనివని అందులో పేర్కొన్నారు. పిసిసి చీఫ్గా బాధ్యతలు చేపట్టడం, ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ సారథ్యంలో విజయభేరి సభ నిర్వహించడం, సీఎంగా బాధ్యతలు చేపట్టడం, 3 ఏళ్లలో ఈ 3 ఘట్టాలు నా జీవితంలో మరవలేనివి. నాడు నాపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారు. సోనియా గాంధీకి కాంగ్రెస్ అధినేతలందరికీ కూడా కృతజ్ఞతలు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ వార్తను కూడా ప్రధానంగా మనం చూడొచ్చు. ఇక నైతిక హక్కుల గురించి కేసీఆర్ మాట్లాడితే నవ్వొస్తోంది. 10 ఏళ్ల పాలనలో ఆయన చేసిందేంటి? మంత్రి జూపల్లి. ఇక ఈ అంశాన్ని కూడా ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వివరాలు చూస్తే గనక నైతిక హక్కులు విలువల గురించి కేసీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించే మాట్లాడే అర్హత ఆయనకు లేదని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసింది ఏంటని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఐ ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. ఆదివారం అసెంబ్లీలోని సిఎల్పి ఆఫీస్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీకి లేఖ రాసే అర్హత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి లేదు. ఆయన కృష్ణా నదిని ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నాడు. నిరంజన్ రెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని కూడా ప్రధానంగా ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఏపీ సీఎంతో మంత్రి తుమ్మల భేటీ అని కూడా మరొక వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక అమెరికాకే 35% ఫార్మా ఎగుమతులు అని కూడా ఈ వార్తను ప్రధానంగా చూస్తున్నాం. ఇండియన్ మెడిసిన్ ఎంతో నాణ్యమైనవి కిషన్ రెడ్డి అని చెప్పి ఇక్కడ మనం ఈ వార్తను కూడా చూస్తూ ఉన్నాము. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గనక ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఫార్మా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. టాప్ 5 కమోడిటీ ఎక్స్పోర్ట్లో ఔషధాలున్నాయి. 73వ ఇండియన్ ఫార్మా కాంగ్రెస్లో కేంద్ర మంత్రి కామెంట్ అని చెప్పి కూడా ప్రధానంగా ఈ వార్త చూసిన. ఇక వివరాలు చూస్తే దేశం నుంచి ఎగుమతి అయ్యే టాప్ 5 కమోడిటీల్లో ఔషధాలు కూడా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిరుడు మొత్తంగా 1.83 లక్షల కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేశామని తెలిపారు. వీటిలో 67,000 కోట్ల విలువైన మెడిసిన్స్ ఒక్క అమెరికాకే పంపించామని చెప్పారు. ఇండియాలో తయారయ్యే ఫార్మా ఉత్పత్తులు ఎంత నాణ్యమైనవో ఈ ఎగుమతుల ద్వారానే అర్థం చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో ఆదివారం జరిగిన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా టైంలో ఇండియా వ్యాక్సిన్లను తయారు చేసింది, ప్రపంచ దేశాలకు అందజేసింది. 7.5 కోట్ల డోసులను 94 దేశాలకు, ఐక్యరాజ్య సమితికి చెందిన 2 సంస్థలకు వ్యాక్సిన్ సప్లై చేసి విశ్వబంధుగా నిలిచింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఫార్మా పరిశ్రమకు మద్దతు ఎంతో అవసరమని కూడా ఇక్కడ ప్రధానంగా ఈ వార్తను కూడా హైలైట్ చేస్తూ ఉంది. ఇక ఫ్యాకల్టీ ఉంటేనే పర్మిషన్లు అని చెప్పి మరొక వార్త చూస్తున్నాం. కొత్త మెడికల్ కాలేజీలపై ఎన్ఎంసీ క్లారిటీ లోపాలను ఎత్తిచూపుతూ లేక అప్పీల్కు మరో అవకాశం, రీఇన్స్పెక్షన్ చేసే నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడి అని చెప్పి మరొక వార్త కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే సాక్షి పేపర్లో మనం ప్రధానంగా చూసినట్టయితే కనుక ఇక్కడ ప్రధానంగా రైతులకు సంబంధించి ఒక వార్త అయితే మనం చూడొచ్చు. పంటల బీమాకు పాతర అని చెప్పి ఒక వార్తని ఇక్కడ చాలా హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు. ఉచితానికి ఉద్వాసన
పాత పద్ధతి వైపు సర్కార్ చూపు, సీఎం చంద్రబాబు నిర్ణయంతో రైతన్న గుండెల్లో గుబులు అంటూ కూడా ఈ వార్తను హెడ్లైన్గా పెట్టారు. 5 ఏళ్లుగా అన్నదాతలపై పైసా భారం పడకుండా అమలు, యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ బీమా రక్షణ, నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా, రైతుల తరపున ప్రీమియం మొత్తం చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత బీమా ద్వారా 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ, ఒక సీజన్ పరిహారం మరుసటేడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే జమ. బాబు హయాంలో 3,411.20 కోట్లు, జగన్ పాలనలో 7,802.05 కోట్ల బీమా పరిహారం చెల్లింపు, 1,278.80 కోట్ల ప్రీమియం కట్టకుండా కూటమి సర్కార్ ఎగనామం, రైతులపై ఏటా సగటున 800 కోట్లకు పైగా ప్రీమియం భారం అంటూ కూడా ప్రధానంగా ఈ వార్తను లేవనెత్తినట్టుగా కూడా తెలుస్తుంది. సాక్షిలో ఆంధ్రాలో రైతులకు ఇచ్చే బీమా అంతా కూడా వైఎస్ జగన్ ప్రభుత్వంలో చాలా చక్కగా అమలయ్యేది. అంటే ఏ పరంగా అంతవరకు ఇచ్చారు, ఎన్ని కోట్ల వరకు ఇచ్చారు, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఇస్తుంది అని చెప్పి కూడా ప్రధానంగా ఈ వార్తని హైలైట్ చేస్తూ వచ్చారు. ఇక చదువులకు రాజకీయ చెద అంటూ కూడా ప్రభుత్వ విద్యా సంస్థలపై కూటమి పార్టీల జులు, ఉపాధ్యాయులపై దాడులు, బెదిరింపులు, స్కూళ్ల నుంచి వర్సిటీల వరకు అదే తీరు, మరుగుదొడ్ల కార్మికులను సైతం తమ వారినే నియమించాలని హుకుం, కూటమి నెల రోజుల పాలనలో విద్యారంగం అస్తవ్యస్తం అంటూ కూడా మరొక వార్త ఇక్కడ మనం చూడొచ్చు. విద్యార్థుల ఆశలపై నీళ్లు, 2024-25లో 5 వైద్య కళాశాలల్లో తరగతులకు ఎన్ఎంసీ అనుమతుల నిరాకరణ, అనుమతులకు ఏమాత్రం చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం, వీటి ప్రారంభం కోసం గత వైఎస్ఆర్సీపీ సర్కార్ విశేష కృషి, కానీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి పట్టించుకోని చంద్రబాబు అంటూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే ఇక్కడ అర్ధరాత్రి ఇండోర్ స్టేడియంలో కూల్చివేత, పొంగనూరులో కూటమి నేతల పైశాచిక ఆనందం, హిటాచీలు, జేసీబీలతో విధ్వంసం, దాదాపు ₹1 కోటి విలువైన ఆస్తి నష్టం, కులమతాలు పార్టీలకు అతీతంగా నిర్మించిన స్టేడియం కూల్చివేతపై జనాగ్రహం. అంటే జగన్ ప్రభుత్వంలో ఏదైతే కూల్చివేతలు జరిగాయో దానికి ప్రతీకారంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ దాడులు జరుగుతున్నాయని కూడా ప్రధానంగా సాక్షి మీడియాలో మనం చూస్తూ ఉన్నాము. ఇక నేడు మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి అని చెప్పి కూడా ప్రధానంగా ఈ వార్త కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక మరొక న్యూస్ చూసినట్టయితే అండగా ఉంటాం, ఆందోళన వద్దు అంటూ కూడా మరొక వార్త ఇక్కడ చూడొచ్చు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ దుర్మార్గ సంప్రదాయానికి టీడీపీ బీజం వేస్తోంది, హామీలను విస్మరించి దాడులను ప్రోత్సహిస్తోంది, అధైర్యపడొద్దు, బాధితులందరినీ కలుస్తా, టీడీపీ దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందాం, మన కాలం వస్తుంది, ఓపికగా ఉండండి అంటూ కూడా ఈ వార్తను మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రధానంగా మెయిన్ పేపర్లో ఫస్ట్ పేపర్లో అయితే చాలా అంశాలని వార్తలు వేశారు. వాటికి సంబంధించి నెక్స్ట్ పేపర్స్లో కూడా డీటెయిల్గా వివరణలు ఉన్నాయి. ఇక ఈ తర్వాత చూసినట్లయితే అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అండగా ఉంటాం, ఆందోళన వద్దు అని చెప్పి వైఎస్ఆర్ శ్రేణులకు జగన్ ధైర్యం చెప్పే ఈ దృశ్యాలు కానీ దీనికి సంబంధించిన వార్తలనే మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. ఇక తెలుగు నేలపై చెరగని జ్ఞాపకాన్ని ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇక్కడ వైఎస్ఆర్ గురించి కూడా ఒక వార్త ఉంది, ఒకసారి దాన్ని కూడా చూద్దాం. ఆ పేరే ఒక స్ఫూర్తి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ఆర్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ భరోసా, అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా, అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తూ 1,100 కోట్ల సేద్యపు విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేసిన పాలకుడు. ఫీజు రియంబర్స్మెంట్తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యాదాత. ఆరోగ్యశ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణదాత. పంట పండినా ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. లక్షల కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టి 5 ఏళ్లలోనే 41 ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహానేత. పారదర్శక పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వరదెత్తేలా చేసి ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించి 3 పోర్టులు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చిన ప్రగతిశీలి.
ఇక ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటి చెప్పిన ఆర్థికవేత్త, సంక్షేమాభివృద్ధి పథకాల్లో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత, పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు అంటూ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నింటినీ కూడా ఇక్కడ ఒక్కసారి గుర్తు చేసే విధంగా ఈ వార్తను అయితే ఇక్కడ సాక్షి మీడియాలో ప్రధానంగా చూపించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కనుక ఇందాక మనం మొదటి పేపర్లో చూసాం పంటల బీమాకు పాత్ర అని చెప్పి, దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్డ్గా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలు, జనసేన నేతలకు మరోసారి స్పష్టం చేసిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని కూడా ఈ వార్తను ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో కొత్తగా పాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలబడడానికి పార్టీలకు చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి కానీ అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దంటూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి సొంత జనసేన నేతలకు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలో ఎవరు మాట్లాడినా, అధికారుల పనితీరును బలహీనపరిచేలా లేదా ఆధారాలు లేని ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు ఆదేశించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని, అలాంటి వారిపైన చర్యలు తప్పవంటూ పార్టీ హెచ్చరించింది. ఈ వార్తను కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే కాలయాపనకే సీఎంల సమావేశం అని చెప్పి కూడా మరొక వార్త ఇక్కడ తెలంగాణకు సంబంధించి, అలాగే ఆంధ్ర సీఎం, తెలంగాణ సీఎం భేటీకి సంబంధించిన న్యూస్ను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. విభజన హామీల అమలు కోసం తెలంగాణ ఏపీ సీఎంలు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశం కాలయాపనకి అన్నట్టు ముగిసిందని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారానే విభజన హామీలపై చర్చించాలని సూచించారు. ఉభయ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామని, రెండోసారి మంత్రుల కమిటీ ఏర్పాటవుతుందని అంటున్నారు. మూడోసారి సీఎంలు కూర్చొని చర్చిస్తారనడం హాస్యాస్పదంగా ఉందని కూడా ఇక్కడ మనకి మార్గాని భరత్రామ్ రెండు సీఎంల అంటే రెండు రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి ఆయన కొన్ని ఆరోపణలు చేస్తూ మాట్లాడారు. ఈ మీటింగ్ అనేది వృధా అని చెప్పి కూడా. నెక్స్ట్ ఇంటర్ బోర్డు చొరవతో దివ్యాంగ విద్యార్థులకు మేలు అని చెప్పి కూడా మరొక వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. 25 మందికి ఐఐటి ఎన్ఐటీల్లో సీట్లు పొందే అవకాశం. సాంకేతిక కారణాలతో ఐఐటి ఎన్ఐటీలో సీట్లు వచ్చినా చేరలేకపోయిన దివ్యాంగ విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సకాలంలో స్పందించడంతో వారికి మేలు జరిగింది. రాష్ట్రంలో ఇంటర్ చదివే దివ్యాంగ విద్యార్థులు పరీక్షల్లో ఒక సబ్జెక్ట్ నుంచి మినహాయింపు ఉంది. దీంతో విద్యార్థులు ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం భాషల్లో రాయడం లేదు. దీంతో విద్యార్థులు 4 సబ్జెక్టులకే పరీక్షలు రాస్తున్నారు. అయితే ఈ ఏడాది మద్రాస్ ఐఐటి ప్రవేశాలకు 5 సబ్జెక్టుల విధానం తప్పనిసరి చేసింది. దీంతో ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడంతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్లోనూ ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు మద్రాస్ ఐఐటితో పాటు పలు ఎన్ఐటీల్లోనూ సీట్లు సాధించారు. కానీ కౌన్సిలింగ్లో మార్కుల లిస్టును పరిశీలించిన అధికారులు 4 సబ్జెక్టులకే మార్కులు ఉండడంతో వారి ప్రవేశాలను తిరస్కరించే పరిస్థితి తలెత్తింది. దీంతో గత నెలలో పలువురు దివ్యాంగ విద్యార్థులు తాడేపల్లిలోని ఇంటర్ విద్యా మండలికి చేరుకుని న్యాయం చేయాలని అభ్యర్థించారు. దీనిపై వెంటనే స్పందించిన ఇంటర్ బోర్డు అధికారులు మద్రాస్ ఐఐటి అధికారులను సంప్రదించి ఏపీలో దివ్యాంగ విద్యార్థులకు కల్పిస్తున్న సబ్జెక్టు వెసులుబాటును వివరించారు. ఇక ఈ అంశానికి సంబంధించి కూడా ఇక్కడ మనం ప్రధానంగా వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ సాక్షిలో ప్రతి పేపర్లోనూ కూడా వైఎస్ఆర్ గారి గురించి ఆయన జయంతి సందర్భంగా వేస్తూనే ఉన్నారు. ఈరోజు ఇక్కడ చూసినట్లయితే కూడా మొత్తం వైఎస్ఆర్ గారి గురించి ఆయన జయంతి సందర్భంగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అర్ధరాత్రి ఇండోర్ స్టేడియం కూల్చివేత. ఇందాక మనం మాట్లాడుకున్నాం ప్రధానంగా మొదటి పేపర్లో, మెయిన్ పేపర్లో దీనికి సంబంధించినవన్నీ డీటెయిల్గా ఇక్కడ ఈ పేపర్లో మనం చూడొచ్చు.
ఆ రాష్ట్రంలో కూటమి పార్టీల నేతల ఆగడాలు మితిమీరిపోయాయి. ఆస్తుల ధ్వంసం పరాకాష్ఠకు చేరింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విధ్వంసకాండ నెల రోజులైనా ఆగడం లేదు. ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని రకాల ఆస్తులపై కూటమి శ్రేణులు విరుచుకుపడుతూ స్వైర విహారం చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు సానుభూతి పరులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారని కూడా డీటెయిల్గా అసలు ఆ అంశానికి సంబంధించి డీటెయిల్డ్ వివరాలన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ ఏవే విధ్వంసాలు జరుగుతున్నాయి అనేది అన్నీ కూడా ఈ పేజ్లో మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పూరిలో వైభవంగా రథయాత్ర హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తొక్కిసలాటలో ఒకరి మృతి అని చెప్పి ఈ వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరిలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5:20 గంటలకు రథాలు కదిలాయి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రథాలకు పూజలు చేశారు. ఆమె ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ముందున్న బలభద్రుణ్ణి ప్రతిష్ఠించిన 45 అడుగుల ఎత్తైన రథాన్ని దేవి సుభద్ర జగన్నాథుని రథాలు అనుసరించాయి. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు. 2 రోజుల పాటు సాగే యాత్ర కోసం భారీగా బందోబస్తు చేపట్టారు. సాయంత్రం వేళ బలభద్రుని రథం లాగుతున్న చోట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక 9 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తీసుకొచ్చేలోగా ఒడిశాలోని బాలంగీర్ జిల్లాకు చెందిన లలిత్ బగార్తి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. భక్తుని మృతి పట్ల సీఎం చరణ్ సంతాపం వ్యక్తం చేశారు. అయితే 300 మంది దాకా గాయపడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మనం ప్రతిసారి కూడా అంటే ప్రతి సంవత్సరం పూరిలో అయితే రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈసారి ఈ రథయాత్రలో తొక్కిసలాట్లో ఒకరు మృతి చెందినట్టుగా కూడా మనం ప్రధానంగా ఈ వార్తలో చూస్తున్నాం. ఇక నెక్స్ట్ డేంజర్ మార్క్ దాటేస్తున్న భుగభుగలు అంటూ కూడా ప్రధానంగా ఈ వార్త మనం చూస్తున్నాం. ప్రచండమైన ఎండలతో అల్లాడుతున్న భూమి శతాబ్ది చివరికల్లా భూతాపం 2.5 డిగ్రీలు పైకి, అప్పుడిక సర్వనాశనమే అంటున్న తాజా సర్వే అని కూడా మరొక వార్త చూస్తున్నాం. ఉత్తరాదిన వరదలు అని చెప్పి మరొక వార్త కూడా ప్రధానంగా చూస్తున్నాం. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అస్సాంలోని 29 జిల్లాల్లో భారీ వర్షాలకు దాదాపు 24 లక్షల మంది జనం ప్రభావితులయ్యారు. లక్షలాది మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లోని పర్వత ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిని రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. 49 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ అని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో అయితే భారీ వర్షాలు వరదలు కారణంగా చాలామంది జనం అంటే లక్షలాది మంది పునరావాస కేంద్రాల్లో అయితే తలదాచుకోవడానికి వెళ్తున్నారు అని ప్రధానంగా ఈ వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సిబిఐకి ఆర్మ్స్ట్రాంగ్ కేసు అంటూ మనం ఈ వార్తను కూడా ఇక్కడ చూడొచ్చు. ఆదివారం ఆర్మ్స్ట్రాంగ్ మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న మాయావతి అని కూడా ప్రధానంగా ఈ వార్త చూస్తున్నాం. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు కె ఆర్మ్స్ట్రాంగ్ హత్యోదంతం కేసును సిబిఐకి అప్పగించాలని పార్టీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు. ఆయన్ను శుక్రవారం రాత్రి చెన్నైలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఆదివారం పెరంబూరులో ఆర్మ్స్ట్రాంగ్ పార్థివ దేహానికి మాయావతి నివాళులర్పించారు. ఆయన భార్యను ఓదార్చారు. తర్వాత మాట్లాడుతూ తమిళనాట శాంతి భద్రతలు శూన్యమంటూ మండిపడ్డారు. అసలు హంతకులు బయటే తిరుగుతున్నారు. ఆర్మ్స్ట్రాంగ్ హత్యతో తమిళ దళితుల్లో భయం గూడుగట్టుకుంది. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అన్నారు. ఆర్మ్స్ట్రాంగ్ భౌతిక గాయాన్ని పెరంబూరులోని బీఎస్పీ కార్యాలయంలో ఖననం చేయాలని భావించగా అది నివాస ప్రాంతం అంటూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో ఈ వ్యవహారం హైకోర్టు దాకా వెళ్ళింది. చివరికి చెన్నై శివారులో పొత్తూరులోని ఆర్మ్స్ట్రాంగ్ బంధువు భూమిలో ఖననం చేసినట్టుగా ఇక్కడే మరొక వార్త మనం చూస్తున్నాం.
ఇక బైకును ఢీకొట్టి మహిళను ఈడ్చుకెళ్ళి అని చెప్పి కూడా మరొక వార్త మనం చూస్తున్నాం. ముంబైలో BMW బీభత్సం, మహిళ అక్కడికక్కడే మృతి, నిందితుడు శివసేన నేత కుమారుడు అని కూడా ఈ వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ BMW కారు బీభత్సం సృష్టించింది. భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్ పై ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. వర్లీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ విషాద ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వర్లీలోని కోలివాడకు చెందిన చేపల వ్యాపారి అయిన ప్రదీప్ భార్య కావేరి నఖ్య భార్యాభర్తలైన ప్రదీప్ భార్య కావేరి నక్వాతో కలిసి సాసూన్ డాక్కు వెళ్ళి చేపలు తీసుకుని తిరిగి వస్తున్నాడు. ఉదయం 5:30 సమయంలో అనీబీ సెంట్ రోడ్లో ప్రయాణిస్తుండగా అటుగా వస్తున్న లగ్జరీ కారు అదుపు తప్పి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు గాల్లో ఎగిరి కారు బానెట్ పై పడ్డారు. ఆ తర్వాత కింద పడిన కావేరిని కారు కొంత దూరం ఈడ్చుకెళ్ళింది. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను నాయర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కావేరి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కారు డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిదావత్ పక్కనే ఉన్న మిహిర్ షా అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. మిహిర్ అధికార శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడుగా తెలుస్తోంది. ఇక ముంబైలో అయితే జరిగిన ఈ యాక్సిడెంట్లో ఒక మహిళ చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి శివసేన నేత కుమారుడిగా కూడా ఈ వార్తలో మనకి ప్రధానంగా తెలుస్తుంది. అంతరిక్ష నడకల్లో చైనా రికార్డ్ అని కూడా మరొక వార్త మనం ఇక్కడ అంతర్జాతీయంగా చూడొచ్చు. అంతరిక్ష పరిశోధనల్లో చైనా దూసుకెళ్తుంది. చైనా వ్యోమగాములు 16 స్పేస్ వాక్లు నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించారు. భూ దిగువ కక్షలోని చైనా అంతరిక్ష కేంద్రం తియాన్గాంగ్లో షెన్జౌ 18 మిషన్లో భాగంగా బుధవారం 3 వ్యోమగాములు ఏగాంగ్పు లీగాంగ్సు దాదాపు 6.5 గంటల పాటు స్పేస్ వాక్ చేశారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చి శూన్య వాతావరణంలో విహరించడమే స్పేస్ వాక్. సిఎస్ఎస్ అప్లికేషన్ డెవలప్మెంట్ దశలో ఇది 16వ స్పేస్ వాక్ అని చైనా అంతరిక్ష పరిశోధకులు తెలిపారు. సంబంధిత వీడియోలను విడుదల చేశారు. ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ మనం ఈ వార్తను కూడా సాక్షి పేపర్లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక ఈ రోజంతా కూడా వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా సాక్షి పేపర్లో ప్రధానంగా మనం వైఎస్ఆర్ గారి గురించి అయితే చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఆంధ్రప్రభ పేపర్లో చూసినట్లయితే మనం మొదటి పేపర్లో మెయిన్ పేపర్లో కదిలిన జగన్నాథుడు అని చెప్పి ప్రధానంగా ఈ వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. రథం లాగిన రాష్ట్రపతి ముర్ము, పూరి తీరంలో భక్త జనసంద్రం తొక్కిస్లాట్లో ఒకరి మృతి అని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. 400 మందికి పైగా గాయాలైనట్టుగా కూడా ఇక్కడ మనకి ప్రధానంగా ఈ వార్తలో తెలుస్తుంది. ఈసారి 3 రథాల యాత్ర 2 రోజులు 10వ రోజు తిరుగు రథయాత్రతో పరిపూర్తి అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఖర్చు తక్కువ సాగు ఎక్కువ అని ప్రధానంగా ఒక వార్త గురించి ఇక్కడ మనం ఆంధ్రప్రభలో హైలైట్ అవుతుంది చూస్తున్నాం. 6 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ అని చెప్పి కూడా మనం ఇందాక చూసిన వెలుగు పేపర్లో కూడా మనం ఈ వార్తను చూసాము. తెలంగాణకు సంబంధించి నీలం వాగు, పింప్రి లిఫ్ట్, పాలెం వాగు, మత్తడి వాగు, సదర్మట్, SRSP స్టేజ్ 2 అంటూ కూడా ఇక్కడ మనం వార్త చూడొచ్చు. ఇక మొత్తం డీటెయిల్గా చూస్తే కనుక సేద్యానికి నీరందించడమే లక్ష్యం, సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం, అమల్లోకి బృహత్తర విధానం, రేపు పాలమూరు జిల్లా పర్యటన, సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత సమీక్ష అని కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఓవైపు రాష్ట్రాభివృద్ధి విధానం, మరోవైపు లెక్కకు మించిన సంక్షేమ పథకాల అమలు, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ అత్యంత ప్రాధాన్యత గల సాగునీటి రంగంపై నిర్లక్ష్యం తగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చే 6 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంకల్పించారు. తద్వారా సుస్థిరతను సాధించాలని, తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టాలని అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానాపై తక్కువ ఆర్థిక భారం పడేలా, అదే సమయంలో వ్యవసాయ రంగానికి ఎక్కువ మేలు జరిగేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు తలెత్తిన రాష్ట్రంలో ఆయకట్టు విస్తీర్ణం తగ్గకుండా చర్యలు చేపట్టారు అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా ఈ వార్తను కూడా చూడొచ్చు. ఇక నెక్స్ట్ కొట్లాడుకుంటే నీళ్లు రావు కన్నీళ్ళే అని కూడా మరొక వార్తను హైలైట్ చేస్తుంది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో. విడిపోయిన మనం ఒక్కటే,
రేవంత్ పాలనలో వేగంగా అభివృద్ధి, ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కళ్ళు, తెలుగు జాతి ప్రయోజనాలే నాకు ముఖ్యం, తెలుగు వాళ్ళు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి, ఏపీని కష్టాల నుంచి గట్టెక్కిస్తా, నా చివరి రక్తం బొట్టు కూడా అభివృద్ధి కోసమే, ఎన్టీఆర్ భవన్లో టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగ ప్రసంగం. ఇక వివరాలు చూస్తే డీటెయిల్గా, తెలుగు రాష్ట్రాలు కొట్లాడుకుంటే నీళ్లు రావని, కన్నీళ్ళు వస్తాయని, విడిపోయినా మనమంతా ఒక్కటేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు తనకు రెండు కళ్ళు లాంటివని కూడా చెప్తున్న ఈ అంశాన్ని కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక మరొక వార్త చూస్తే, ప్రజాక్షేత్రంలోకి వస్తాం, కేటీఆర్తో పాదయాత్ర, యోచిస్తున్న గులాబీ బాస్, సింగరేణి ప్రాంతాలే ఉద్యమ కెరటాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిగుస్తున్న పిడికిళ్ళు, హస్తానికి జైకొట్టిన నిరుద్యోగులే పోరుబాట, బీజేపీకి తెలంగాణలో సీన్ ఉండదు, క్యాడర్ లీడర్లు ఉన్న పార్టీ భరాసనే, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పోయినా నష్టం ఉండదు, భవిష్యత్ మనదే, ధైర్యంగా ఉండండి, ఫామ్ హౌస్లో లీడర్లతో గులాబీ బాస్ అని ఈ వార్తను ప్రధానంగా హైలైట్ చేస్తూ వచ్చింది ఆంధ్రప్రభ మెయిన్ పేపర్లో చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి కొంచెం డీటెయిల్గా చూస్తే, భారాస ప్రజాక్షేత్రంలోకి దిగేందుకు సిద్ధమైంది. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒకవైపు కాంగ్రెస్లోకి వెళ్తుండగా, మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగాలని భారాస అధిష్టానం డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో యాత్ర చేయించేందుకు గులాబీ బాస్ కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్టంగా మార్చేందుకు కేటీఆర్ అయితే బెటర్ అనే ఆలోచనకు కేసీఆర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఫామ్ హౌస్లో కేసీఆర్తో కొంతమంది ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఆ సందర్భంలో పలు కీలక విషయాలు చర్చించారని సమాచారం. ముఖ్య నేతలతో కేసీఆర్ ఇదే విషయంపై మాట్లాడుతూ పాదయాత్ర చేయించే విషయంపై ఆలోచిస్తున్నానని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా, అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర ఉండనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, 10 ఏళ్ళు ప్రజలకు మనం చాలా చేశాం, వారు మనపై మమకారం కలిగి ఉన్నారు, 2023 ఎన్నికల్లో ఎమోషన్తో మనల్ని ఓడించారు, ఇప్పుడు బాధపడుతున్నారు అని కేసీఆర్ వెల్లడించినట్లుగా సమాచారం అని కూడా ఈ వార్త ప్రధానంగా చూస్తున్నాం. అంటే ప్రజల్లోకి వెళ్ళాలి, పాదయాత్రతో వెళ్ళాలని కూడా అటు ఆంధ్రాకి సంబంధించిన ప్రభుత్వ వైసీపీ వాళ్ళు కూడా జగన్ కూడా పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి కేటీఆర్ పాదయాత్ర చేసేలాగా కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ మనం వార్త చూడొచ్చు. అంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ విన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన ఇక్కడ తెలంగాణకు సంబంధించి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టుగా, కేటీఆర్ పాదయాత్ర చెయ్యాలి అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చేసే ఆలోచన ఉన్నది అన్నట్టుగా కూడా ఈ వార్తలో మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, మెయిన్స్కు 31,382 మంది అర్హత అంటూ కూడా మరొక వార్త ఇక్కడ మనం చూడవచ్చు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు పరీక్ష. షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సీ అర్హత సాధించని అభ్యర్థులు నిరుత్సాహపడద్దు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన అని కూడా ఈ వార్తను చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే, విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యం, ఇక సిఎస్ల భేటీ నేడో రేపో తేదీ ఖరారు అంటూ కూడా ఈ వార్తను మనం చూడొచ్చు. ఈ వారంలోనే ఉండే ఛాన్స్, ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్తో శాంతికుమారి సమాలోచనలు, 9-10 షెడ్యూల్ సంస్థలు, బ్యాంకుల్లో డిపాజిట్లపై చర్చలు, విద్యుత్ బకాయిలపైన నివేదికలు, అంశాల వారీగా అజెండా ఖరారు, డ్రగ్స్ గంజాయిపై ఉమ్మడి పోరు, త్వరలో సమన్వయ కమిటీ ఏర్పాటు అంటూ కూడా ఈ వార్తని ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రభలో చూడొచ్చు. ఆరోగ్యశ్రీయే రక్ష, ఇక్కడ మరొక వార్త చూసినట్లయితే ఆరోగ్యశ్రీయే రక్ష అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. పగడ్బందీగా అమలు చేస్తే అవినీతికి చెల్లింపుల నిలిపివేతతో నష్టం, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వాలు వైద్య సేవలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. ఇక డీటెయిల్గా చూస్తే, ప్రపంచం మొత్తాన్ని అవినీతి పట్టి పీడిస్తోంది, కరడుగట్టిన నియంత్రణల పాలనలోని దేశాలతో పాటు కమ్యూనిస్ట్ రాజ్యాల్లో కూడా అవినీతి పెచ్చుమీరింది. వియత్నాం వంటి దేశాల్లో అవినీతి పరులకు మరణశిక్ష విధిస్తున్న ఇదే మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురి చేసిన
ప్రధాన అంశం అవినీతి. ప్రభుత్వ అధికారుల్లోని అవినీతిని వీలైనంతగా తగ్గించేందుకు అమెరికా నుండి కొన్ని చిన్న దేశాల వరకు ప్రభుత్వ శాఖల్లో కొన్ని విభాగాల్ని సేవల్ని ప్రైవేటీకరణ చేశారు. ప్రభుత్వోద్యోగులు మాత్రమే చేస్తున్న కొన్ని అనుమతులు జారీని నిర్దిష్ట ప్రమాణాలు కలిగిన ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారు. భారతదేశంలోనూ ఇలాంటి విధానం అమలవుతుంది. రవాణా కార్యాలయాల్లో మాత్రమే ఒకప్పుడు జారీ చేసిన పొల్యూషన్ సర్టిఫికెట్లను ఆ తర్వాత కాలంలో ప్రైవేట్ సంస్థలు కూడా జారీ చేసేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల సేవల్లో సౌలభ్యం వేగం పెరిగాయి. రవాణా శాఖపై ఒత్తిడి తగ్గింది. పైగా ఈ సేవలు అందిస్తున్న ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వానికి నిర్దేశించిన మొత్తాన్ని ఎదురు చెల్లిస్తున్నాయి. అలాగే రవాణా శాఖలో లైసెన్సుల జారీకి కూడా ఇప్పుడు ప్రైవేటీకరణకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. లక్షల్లో జీతాలు పొందిన ఉన్నతాధికారులు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయాల్సి రావడంతో వారికి సమయాభావం ఏర్పడుతుంది. వారికి పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. పైగా వేలల్లో జీతాలు పొందే క్రింది స్థాయి సిబ్బంది లైసెన్సుల దరఖాస్తుల పర్యవేక్షణలో జోరుగా సాగుతోంది. అదే ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వ అజమాయిషీతో పాటు వేగవంతంగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. క్రింది స్థాయిలో అవినీతి నిరోధానికి వెసులుబాటు ఏర్పడుతుంది. ప్రస్తుతం భారత్లో కేంద్రంతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లో పేదల కోసం ఆరోగ్య పథకాలని అమలు చేస్తున్నాయి. ఇవి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ప్రారంభించిన తొలినాళ్లలో దీన్ని ప్రభుత్వాసుపత్రులు కూడా వర్తింపజేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఈ పథకం క్రింద చేసిన సేవల నిమిత్తం బీమా కంపెనీలు చెల్లింపులు జరిపేవి. ఇందులో కొంత భాగాన్ని ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించి మిగిలిన మొత్తాన్ని రోగి సేవలకు అందించి వైద్యులకు చెల్లించేవారు. దీంతో ప్రభుత్వాసుపత్రిలో అవినీతి తగ్గుముఖం పట్టింది అని చెప్పి కూడా మనం ప్రధానంగా ఈ వార్తను చూస్తున్నాం. ఇక నెక్స్ట్ రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా కోసం నిధుల వేట 50,000 కోట్ల అవసరం. బాండ్ల విక్రయంతో 15,000 కోట్లు, భూముల తాకట్టుతో 10,000 కోట్లు, రైతు సంక్షేమ కార్పొరేషన్తో రుణాలు, ప్రభుత్వం యోచన ముమ్మర కసరత్తు అంటూ కూడా ప్రధానంగా ఈ వార్తను కూడా చూస్తున్నాం. ఇక గోల్కొండ బోనాల జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్న స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్, హైదరాబాద్లో ఫార్మా వర్సిటీ ప్రధానితో మాట్లాడి ఏర్పాటుకు కృషి చేస్తా. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఫార్మా పరిశ్రమకే కీలకం. ఎగుమతుల్లో 5% ఫార్మాదే. పీఎం గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాల కల్పన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి అంటూ మరొక వార్త చూస్తాం. ఇక 26 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కూడా మరొక వార్తను చూస్తున్నాం. రాజీనామా చేస్తేనే చేర్చుకుంటాం. ఈడీ కేసులు ఉన్న వాళ్లకు నో ఎంట్రీ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అని కూడా ప్రధానంగా ఆంధ్రప్రభలో వచ్చిన వార్తలను కూడా చూసాం. మనం వెలుగు పేపర్కి సంబంధించి, అలాగే సాక్షికి సంబంధించి, ఆంధ్రప్రభకు సంబంధించి ఉన్న న్యూస్ పేపర్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా చాలా వరకు పరిశీలించాం. రేపు మళ్ళీ న్యూస్ పేపర్ వాచ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.